హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధు గేమర్. ఈరోజు అయితే ఫ్రీ ఫైర్ పార్ట్ 2 చూద్దాం. నేను ఇప్పుడైతే పార్ట్ 2లో పార్ట్ 1లో మీరు చూసింటారు, మేము బ్యాటరీ రైడ్ అన్నా. కానీ ఇక్కడ పార్ట్ 2లో అయితే నేను లోన్ ఆడుతున్నాను. పార్ట్ 2లో అయితే లోన్ ఆడుతున్నాను. పార్ట్ 3లో ఏం ఆడతానో నాకు తెలియదు. టైం దొరికితే క్లచ్ స్క్వాడ్ ఆడతాను. టైం దొరికిందంటే క్లచ్ స్క్వాడ్ ఆడతాను. ఓకే, సెలెక్ట్ చేయరా అంటే టచ్ బంద్ చేస్తాడు. ఒక్క నిమిషం, టచ్ బాగా చేస్తలేదు కదా. ఒక్క నిమిషం అనేసి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఓకే గాయ్స్, గేమ్ అయితే స్టార్ట్ అయింది. చూడాలి ఎట్లా ఆడాలో. ఎంతసేపు రా బాబు, ఎంతసేపు అయినా లోడింగ్ అవుతూనే ఉంది. డేజర్ట్ ఈగల్ M1014 M1014 కాదు అది, ఏమో గన్ పేరు ఉంటుంది కదా, మర్చిపోయినా. సరే, వాడు అక్కడ ఉన్నాడు, అదిగోండి. కొట్టేద్దాం. అరే ఏం గంత కొడుతున్నారా, చీటింగ్ అది. అరే గాయ్స్, నేను ఏదో గంత ఆడతాను. నేను డెజర్ట్ ఈగల్తో ఆడతాను. MP40 తోటి కొడుతుండు. ఇంకెట్లుంటుంది కదా నాకు మంది పోవాలి. ఇప్పుడు MP40 తోటి ఆడతా. ఓకే, ఆడ ఎక్కడున్నాడు, రావట్లేదండి. మనమే పోయి చేసేద్దామా, లేకపోతే వెయిట్ చేద్దామా? ఇక్కడి నుంచి వచ్చిండు. కొట్టేసేయి. హెడ్ షాట్ కూడా పడింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం పదాన్ని. వాడు ఏం చేస్తాడో చూడాలి. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తాడే, నాకు అదే భయం అవుతుంది. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. ఓ కొట్టేసిండు గాయ్స్. ఏమో చూడాలి, వాడు బోయా కొడతాడో నేను బోయా కొడతాను. నేను బోయా కొడితే మంచిది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మీకోసం గాయ్స్ నేను బోయా కొట్టి తిరుతా. ఇక్కడ మీకోసం నేను బోయా కొట్టే తిరుతా. ఇప్పుడు చూడండి, ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలిచి బోయా కొట్టి చూపిస్తా. కాంటే చూసుకోండి. వాడు ఎక్కడున్నాడు? అగోండి, బయటికి వచ్చిండు. నువ్వు బయటికి రా, నీకుంది నా చేతిలో. ఓ మై గాడ్, అరే ఎంతసేపు రా. 2 హెడ్ షాట్లు పడి కాంట చూసుకోండి. మళ్ళీ వీడియో బ్యాక్ చేసుకో, మళ్ళీ చూడండి. 2 హెడ్ షాట్లు పడ్డాయి. ఈసారి ఎక్కడి నుంచి వస్తాడో డౌటే. అనుకుంటున్నారా? ఆ రెడ్ మార్క్ వస్తుంది, ఎంతనే ఏష్ పడేస్తా. ఏమనుకుంటున్నావు? 5th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయ్స్. ఏం కానీ సొర, కత్తి మాత్రం తీయకు. కత్తి తీస్తే నాకు ఆనికి రాదు. మార్క్ 10 బైజన్. ఓకే, మంచిగా తీసిండు. చూద్దాం ఏ గంతో ఎట్లా ఆడతాడు. ఓకే, నేను మార్క్ 10 ఆడుతున్నాం. అరే బైజన్ తోటి ఆడుతుండ్రా. బైజన్ తీసుకున్నా, బైజన్ తోటి ఇచ్చి పడేసేద్దాం. ఇటువైపు నుంచి వస్తున్నా, అదిగోండి అక్కడ గ్లూవాస్ వేసినాడు. నాకైతే గ్లూవా దగ్గర పోవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను పోవాలనిపిస్తుంది, కానీ ఆడు మళ్ళీ బయటకు వచ్చి సడన్గా కొడతాడేమో అని భయం అవుతుంది. లేకపోతే ఈ పాట నేను ఎక్కడ ఉండదు, చెప్పండి, గ్లూవా దగ్గర ఉంటా. ఓకే, చూద్దాం. ఇటువైపు నుంచి అయినా వస్తున్నావు. గన్ ఫైరింగ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి క్లియర్గా. ఓకే, నేను ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇటువైపు నుంచి వస్తున్నాను. మరి కూర్చున్నప్పుడు టీమప్ అని చెప్పింది రా. కొట్టేటప్పుడు కూర్చున్నాడు, నేను టీమప్ అనే చెప్తా. కానీ మళ్ళీ నువ్వు కొట్టినావు, నేను హెడ్ షాట్లు కొట్టడానికి ట్రై చేస్తా. అవి పాడి వల్ల హెడ్ షాట్ వల్ల కలిసిపోతావు.
ఊరికనే నన్ను మోసం చేయడానికి చూడకురా. హెడ్ షాట్ పడ్డది. నేను దాన్ని కొట్టాల్సిన దానికంటే డబ్బలే కొట్టినా, అయినా కూడా అంతసేపు ఎట్లున్నాడు నాకు అర్థం కావట్లే. స్నైపర్ దొరికిన సో స్నైప్ పెడదాం. ఏంటి దాన్ని కనిపిస్తలేడు, బయటికి రారా రే. లేడక్క లేడు, భయపడినట్టున్నాడు. దారా దమ్ముంటే దారా. బాయ్ చూసుకుందాం. నువ్వనేనా ఇక సరిపోదు కదా, డెజర్ట్ ఈగలు తోడే కొట్టాలని సరిపోదు. లేకపోతే వేసిండ్రా, ఏకంతో ఆడుతుండ్రా. నాకు డెజర్ట్ ఈగలు వదిలేసి నువ్వేమో ఏసీడెంతో ఆడుతున్నావారా? ఇది నిజంగా వేస్ట్ గైస్. నిజంగా వేస్ట్. నేను డెజర్ట్ ఈగలతో ఆడుతున్నా, ఆడు డెజర్ట్ ఈగలతో ఆడకుండా వేరే గంతో ఆడుతుండు. ఇది చీటింగ్ నా. అక్కడున్నాడు. ఈ గంట చక్కగా పడుతుంది డెజర్ట్ ఈగలు బరే పడుతున్నా. ఇది డ్యామేజ్ ఇక్కడ లేడు. ఒకసారి వెనకాల నుంచి పోయి కొట్టేద్దాం రండి, కొట్టని చూద్దాం. ఇక్కడ అన్నాడు. ఒక బిగ్గెస్ట్ బోయా, ఇది మన డ్రీమ్. ఎంతో కష్టపడితే బూయా వచ్చింది. ఆ మ్యాచ్ కూడా ఆడే గెలిచింది. మొత్తం కష్టం అయిపోతుండే గేమ్. ఇప్పుడైతే మనం లాబీకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను లాబీకి వచ్చేసా. సో ఎంత కలిసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.